శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని గారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాలలో ఉన్న కారణం చేత మేషరాశి వారికి చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు కళలలో చాలా చాలా అభివృద్ధి చెందుతారు, ఆదాయం పొందుతారు. అలాగే కళాత్మకమైనటువంటి ఆభరణాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. కళా పోషకులు, కళారాధకులు, కళాకారులు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ రీత్యా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులకి గురి అయినటువంటి ప్రజా సంఘాల విషయంలో ఇప్పుడు అనుకూల్యత ఏర్పడుతుంది. ఇది చెప్పుకోదగ్గ విశేషము. అలాగే కుటుంబము బాగుంటుంది, మాట బాగుంటుంది, సంపద పెరుగుతుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, రాజకీయ పరంగా లబ్ధి కలుగుతుంది, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి. లలిత కళలలో చాలా వరకు చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కానీ అందులో పాల్గొనడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు.
అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా అంత గొప్పగా లేదు. ఇది చెప్పదగినటువంటి జాగ్రత్త అనే సూచన. మాతృవర్గ రీత్యా మీరు ఏదన్నా స్థిరచరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారంటే 1కి 10 సార్లు మీరు ఈ స్థిరచరాస్తుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి మాతృవర్గానికి మీరు సేవ చేయవలసి వస్తే ఖచ్చితంగా చేయండి. మాతృవర్గ రీత్యా చక్కటి ఆశీస్సులు లభిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంత శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు మనోబలాన్ని కోల్పోకుండా వారి యొక్క ఇంకా పట్టుదలని పెంచుకొని అభ్యాసాన్ని కూడా పెంచవలసిందిగా సూచన చేస్తున్నాను. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కానీ ఉన్నత విద్య చదివే వారికి చాలా వివేకం ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు వారికి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగు వేస్తారు. కానీ ప్రాథమిక విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వారు కొంచెం పెద్దలను అడిగి ఏదైనా నిర్ణయం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. సూచనలు సలహాలు పెద్దల నుంచి తీసుకోవాల్సిందిగా చెప్పదగ్గ సూచన. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే కుడి కంటి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది ఆపరేషన్ వరకు దారి తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో కొంచెం వైద్య సలహా సూచనలు ఔషధ సేవ అవసరం అవుతూ ఉన్నాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, ముఖ్యంగా కన్ను విషయంలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 10వ స్థానంలోకి వచ్చి మరింత అద్భుతంగా తయారైంది. చక్కటి కార్యనిర్వహణ శక్తి పెరిగి వీరికి మానసికమైన సంతృప్తి, అలాగే ఉద్యోగ విధుల్లో కూడా చాలా సంతృప్తి లభిస్తుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం బాగున్నటువంటి కాలం. చాలా బాగుందని చెప్పలేను, కానీ పర్వాలేదు, 3 కొంచెం ఊపిరి పీల్చుకుంటారు వీరు అనేటటువంటి కాలము. చాలామంది రైతుల గురించి కూడా అడుగుతున్నారు. రైతుల గురించి చెప్పాలి అంటే కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భూమికి సంబంధించి ఎక్కువగా వీరు శ్రమించవలసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. మేషరాశి రైతులు ఎక్కువగా శ్రమించాలి. ఎప్పుడు చాలా తొందరగా అయిపోతుందండి ఈ భూమికి సంబంధించిన పనులు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వారం చాలా ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ చెప్పిన జాగ్రత్తలు సూచనలు పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కూడా చక్కటి మానసికమైన శాంతి కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. స్థానచలనం కూడా కాస్త అనుకూల స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే శనిగారికి కూడా ఒకసారి తైలాభిషేకం చేయించండి, మీరు మరింత మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు సూచితం. శుభం.